R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముసుగు దొంగ అరెస్ట్. నల్లకుంట శివం రోడ్డులో మహిళల ఆందోళన. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్ల కుప్పలు. ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. హత్యాయత్నం కేసులో 2 నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష. మోతే మండలంలో కోదాడ శాసన సభ్యురాలి సుడిగాలి పర్యటన. ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సైకిల్ పై పర్యటించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్. ట్రస్టును ప్రారంభించిన మంచు మనోజ్ దత్తత తీసుకోనున్న నటుడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముసుగు దొంగను మక్తల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మరియు మరికల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ మే 18, 2026 తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మక్తల్ ఎస్ఐ వై భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా బైకును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ మరియు సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి అలియాస్ సూర్య. ఆయన తండ్రి కె తిమ్మన్న. అంబేద్కర్ నగర్ కాలనీ మక్తల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా మంకీ క్యాప్, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు మరియు చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు లభించాయి. నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సోషల్ మీడియా ప్రభావంతో గత ఏడాది కాలంగా మక్తల్ ప్రాంతంలోని షాపులు, వైన్ షాపులు, తాళం వేసిన ఇండ్లను పగటి సమయంలో రెక్కి నిర్వహించేవాడు. రాత్రి సమయంలో మంకీ క్యాప్, గ్లౌజులు ధరించి గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎలక్ట్రిక్ కట్టర్, భారీ సుత్తి, కట్టింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్లు వంటి పనిముట్లతో షట్టర్ల తాళాలు, తలుపులు పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసేవాడు. గత సంవత్సరం మే నెల నుండి ఇప్పటి వరకు మొత్తం 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో 9 కేసులు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాగా 1 కేసు మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. నల్లకుంట శివం రోడ్డులో మహిళలు ఆందోళనకు దిగారు. బిల్డింగ్ పై అక్రమంగా ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. నల్లకుంట శివం రోడ్డులో మహిళలు ఆందోళనకు దిగారు. నరసింహ బస్తీలో బిల్డింగ్ పై అక్రమంగా ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళలు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. టవర్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన మహిళలు వెంటనే టవర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. 60 గజాల స్థలంలో అక్రమంగా 4 అంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాకుండా దానిపై టవర్ ఏర్పాటు చేయడంపై వారు మండిపడ్డారు. బస్తీలో చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయని, జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. టవర్ తొలగించాలని మహిళల నిరసనతో శివం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని, లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుందని పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సమగ్రంగా నిర్వహించకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైసు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లారీల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
జరుగుతుందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు రోజుల తరబడి ధాన్యం వద్దే కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు, సుత్తిళ్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుందని, దీంతో కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయన్నారు. వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. తన మరిది కుమారుడి నుండి రక్షించాలని ప్రజావాణిలో ఓ వృద్ధురాలు కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చి వేడుకుంది. గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన వృద్ధురాలు వేల్పుల రాధమ్మ తన ఇంట్లో ఆశ్రయం కల్పించిన మరిది పెద్ద కుమారుడు వేల్పుల వెంకటేష్ ప్రస్తుతం నా ప్రాణాలకు ముప్పుగా మారాడని, అతనిని వెంటనే నా ఇంటి నుండి పంపించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రాన్ని అందజేసింది. నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త చనిపోయాక అతని పేరు మీద ఉన్న డబ్బులు తీసుకునేందుకు నామినీ సంతకం కావాలని చెప్పి నాతో ఒక బాండ్ పేపర్పై వేలుముద్రలు తీసుకున్నాడు. తీరా అది వేరే వారితో చదివిస్తే దత్తత అని రాయించుకున్నట్లు తెలిసింది. అలా మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు తెలియకుండా తన ఆధార్ కార్డులో నా భర్త పేరు మార్చుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఒత్తిడి చేస్తూ మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఒక సందర్భంలో దాడికి కూడా ప్రయత్నించాడని రాధమ్మ తెలిపారు. లీగల్ నోటీసులు పంపిస్తా అంటూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో భూమి విక్రయించిన విషయంపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. తనతో పాటు నా భూమి కొనుగోలు చేసిన ముస్కు లక్ష్మి, వేల్పుల శ్రీనివాస్ కుటుంబాలకు కూడా ప్రాణహాని ఉందని పేర్కొంది. తక్షణమే పోలీసులు రక్షణ కల్పించాలని, అతడిని వెంటనే నా ఇంటి నుండి ఖాళీ చేయించాలని వేడుకుంది వృద్ధురాలు. వేల్పుల రాధమ్మ ఇంట్లో మరిది కొడుకు వెంకటేశం ఉన్నాడు, ఇబ్బందులు పెడతాడు. నేను ఇంత భూమి ఉండగా మా భర్త చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళ ఉంది. నేను పక్కకుంటా పెద్ద కొంప పెద్దగా ఉంది, ఇల్లు పెద్దగా మూలభవంతి ఇల్లు అని నేను ఇల్లు లేకుండా ఇవారి దాకా కిరాయిలు ఉండి వచ్చిన పక్కకుంటా ఆయన ఉన్నాడు. ఉండి నన్ను ఇబ్బందులు పెట్టి సంపత, నేను బొండికి తీసుకుతా, 6 నెలలు జైలుకి పోతా, నాకు వచ్చే భూమి నువ్వు ఎట్లా అమ్ముకునే లంజా అని తిడతాడు, సంపదనంటాడు, కొడతానంటాడు. ఇక పాన భయం ఉందని నేను ఇట్లా చెప్తాను. చేసినాం, చేస్తే నెల అయింది. నెల రోజుల శుద్ధి పట్టించుకుంటలేడు, సర్పంచ్ పట్టించుకుంటలేడు. గంగాధర ఏసఐ దగ్గరికి 3 సార్లు పోయినా. ఇవన్నీ జరిగినాయి. చీటి కెమెరా పెట్టిండు. ఆయన వాళ్ళే అంటుకున్నాడు, నాది నేనే అంటుకున్నాడు. 5 సంవత్సరాల ఉంది. పెద్దవాడిని చచ్చిపోయిండు. చచ్చిపోతే పెద్దవానికి నామినే పెట్టుకోలేదట. 50,000 బ్యాంకులు వేసుకున్నాడు. బ్యాంకులు వేసుకున్నాక చనిపోయినాక ఏడాదికి బ్యాంకు పోయినా. బ్యాంకు పోతే నామినే లేదమ్మా అని చెప్పారు. చెప్తే ఇక ఇంట్లో కొడుకు లెక్క మరిది కొడుకు ఉన్నాడు కదా, ఆయన ఏం పడత్తే నీ పైసలు వస్తాయమ్మా అని ఓ సంతకం పెట్టించుకున్నాడు. ఆ దత్తపుత్రులు లెక్క 10 మంది సంతకం పెట్టించుకొని 57 ఏళ్ళకు ఇప్పుడు నేను సంతకం పెట్టించుకున్న లంజే నాది ఆస్తి, నేను దత్తపుత్రుని చేసుకున్నాను అంటాడు. ఒప్పుకోలే. మళ్ళా కాగితం చదివినాక దత్తపుత్రులు లెక్క అని అంటే 57 ఏళ్ళకు దత్తపుత్రుని కాగితం ఉంటుందా? 5 సంవత్సరాలకు 11 ఏళ్ళకు మేము పిల్లగాన్ని తీసుకొని మా కాన్పు లేకుంటే వాళ్ళ తల్లిదండ్రి, నా భర్త, నేను ఒప్పుకుంటే అప్పుడైద్ది. అప్పుడైతే నేను ఇప్పుడు ఏ పంచాయతీలు ఏ పడావులు వద్దు, నేను రెట్ట పట్టుకొని తీసుకొని పోయి నా కొడుకని నేను ఉంచుకుంటా. సర్పంచ్ ఏం పట్టించుకుంటలేడు. సర్పంచ్ నెల రోజుల సుంది, 2 నెలల సుంది మొత్తానికే పట్టించుకుంటలేడు. ఇక ఆయన ఎంబడే ఏదన్నా న్యాయం చెయ్య అన్నా నేనేమి లేకుంటున్నానంటే ఆయనకే ఆనిపోయినట్టే సపోర్ట్ ఇస్తాడు కావచ్చు, కానీ అస్సలే పట్టించుకుంటలేడు. గంగాధరకు 3 మాటల ఏసఐ దగ్గర పోతే అమ్మ గిట్లా సర్పంచ్ గిట్లా మాట్లాడుతాడు, చేస్తాడు, పట్టించుకుంటలేడు అని అంటుండు అని అంటుండ్రు. ఏం న్యాయం కావాలి? ఇంట్లో సంపదానన్నప్పుడు నాకు పాన భయం ఉంది. నేను ఉన్న రోజులు నేను ఉంటా. నేను పోయినాక మరిదికి పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లగాండ్లు.
ఈయనే ఇంకొక ఆయనే వెంకటేశం. అయితే వాళ్ళు నేను దినంగా మిగిలింది నేను భూమి అమ్ముకున్నా, భూమి పైసలు ఎట్లా అమ్ముకున్నవే లంజ కావాలి నాకు అని అంటాడు. అంటే నేను అమ్ముకున్నది సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఎంబడి పడతాడు. నాకు పాన భయం ఉంది ఇంట్లో ఉంటే అని చెప్తాను. చెప్తాను రూపాయలతో పైసా అనద్దు బలవనద్దు. నీ దినంగా నేను చచ్చిపోయినాక నేను దాన్ని తినంగా మిగిలింది వాళ్ళే పంచుకొని తినడి, చారణ కానీ దొంగన కానీ ఎంత కానీ. బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో 2 నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో 2 నిందితులకు మంచిర్యాల అదనపు అసిస్టెంట్ సెక్షన్స్ కోర్టు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 14,000 రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితులైన బలరాం కుమార్ చౌబే, ప్రీతం ఠాకూర్లు ఫిర్యాదుదారుడు సురేష్ కుమార్ శర్మ మరియు అతని అన్న సుభాష్ చంద్ర శర్మపై రాడ్లు కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అప్పటి ఎస్ఐ ఎం రాజేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో అదనపు అసిస్టెంట్ సెక్షన్స్ జడ్జి రామ్మోహన్ రెడ్డి తీర్పు వెలువరించారు. ప్రభుత్వం తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్ 12 మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గాడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో సిఐ కె శ్రీనివాసరావు, కోర్టు సిడిఓ ఎల్ సరోజ, లైసెన్స్ అధికారులు చుంచు వెంకటేశ్వర్లు, గోవిందరావు సేవలు అందజేశారు. ఈ కేసులో కృషి చేసిన ప్రాసిక్యూషన్ బృందాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా అభినందించారు. లేకపోతే నైట్ టైం ఏమైనా తిరుగుతున్నారా ఎక్కడైనా అనుకుంటే నేను కౌన్సిలర్ని అడిగినాను. ప్లస్ అందులో ఇప్పుడు మన బౌండరీస్ ఉంటాయి కదా సార్, వాటన్నిటిని కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని, మళ్ళీ అరై వాళ్ళ ఉంటాయి కదా సార్, హెల్మెట్ ధరించాలి, వాటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా కూడా నేను సేఫ్టీ గురించి అవునవును. అయితే చాలా పని ఎట్లా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ప్రతిదీ ఒకటి మళ్ళీ తర్వాత బాబు మళ్ళీ ఎన్ని కాకుండా 3 ఉంటాయి, మొత్తం గట్టిగా ఫస్ట్ నేను మీకు ఈ డిపార్ట్మెంట్లో అన్ని వైపు సహకారం చేయడానికి సపోర్ట్ చేయడానికి మనము సీనియర్ ఆఫీసర్ ద్వారా సిద్ధంగా ఉన్నాము. కానీ మీ ద్వారా నాకు ఒకటే ఎక్స్పెక్టేషన్, నేను బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఈ పోలీస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్, 1994 నుంచి ఉంది. ఇక్కడ ఇంతకు ముందు పెద్ద ఎక్స్ట్రీమిస్ట్ పరిస్థితి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, చాలా ప్రశాంతంగా అయిపోయింది. కొత్త ఎస్హెచ్ఓ గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు తర్వాత చాలా మార్పు వచ్చింది. నేను రివ్యూ చేస్తున్నప్పుడు చూస్తే దాదాపు అన్ని పెండింగ్ కేసెస్ రిజాల్వ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఇది మన మిస్సింగ్ పర్సన్స్కి, ఈ ఏరియాలో మిస్సింగ్ పర్సన్ ఒక పెద్ద విషయం. కానీ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ నేను పరిశీలిస్తున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇక్కడ కూడా ఒక మనిషి పెండింగ్ మిస్సింగ్ కేస్ లేకుండా ఇక్కడ ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ గాంజాయి గురించి మేము స్పెషల్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇది టౌన్ ఉంది, పెద్ద టౌన్ ఉంది, మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న పెద్ద 4 టౌన్లో ఇది ఒక టౌన్ ఉంది. చాలా పెద్ద ఏరియా ఉంది ఈ పోలీస్ స్టేషన్కి. ఆ కారణంతో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కారణంతో ఇక్కడ నార్కోటిక్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. నేను విపిఓతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఊరికి వెళ్ళినా, ఒక వార్డ్కి వెళ్ళినా ఏ విధంగా లోకల్ యూత్లతో మాట్లాడి వాళ్ళకి గంజాయి గురించి అవగాహన పెంచుకుంటారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మహిళా భద్రత కూడా మాకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఏరియాలో సింగరేణి కాలనీస్, పాత సింగరేణి కోలియరీస్ ఉంది. వాళ్ళు అక్కడ చాలామంది లేడీస్లో పని కోసం కూడా బయట పోతున్నారు. చాలామంది వర్కర్స్లు ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళు బయట పనికి పోతున్నారు. సో వాళ్ళకి అన్ని విధంగా శాంతి భద్రత కలిగించుకోవడానికి కూడా మన బాధ్యత. టైమ్లీ మన బీసీ పీసీ అంటే ప్రాపర్గా రియాక్షన్ చేస్తే, ప్రాపర్గా రెస్పాన్స్ చేస్తే 100 డయల్ మీద మహిళా భద్రత కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్న మిగిలిన క్రైమ్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. నేను ఈ పోలీస్ స్టేషన్కి, ఈ ఏసీపీ గారికి, ఈ డీసీపీ గారికి
థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళు చాలా మంచి మేనేజ్. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. మోతే మండలంలో సుడిగాలి పర్యటన చేసిన కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొని మామిళ్లగూడెం నూతన సబ్ స్టేషన్ ను 1,28,00,000 నిర్మాణం చేసిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ వారి కార్యాలయ పునర్నిర్మాణం 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించి మోతే స్వస్తిక్ ఫంక్షన్ హాల్లో నూతన పట్టు వస్త్ర అలంకరణ మహోత్సవంలో పాల్గొని మోతే మండలంలో నూతన నల్గొండ జిల్లా సహకార సంఘం బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు ఎమ్మెల్యే. మోతే మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, విద్యుత్ ఏడీ వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం గణానాహంత్వా భవామహే కవిం కవీనావస్తవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదం ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. అయం సుమోస్తు ఓం దచ్చంజోరావణీమహే జాతం విఘ్నాయ గాతం దైవేం స్వస్తరస్తః స్వస్తిరమాన్ సేవ్యః ఓర్ధ్వంచహిన్నోస్పదే ఓం గ్రాం దిశ్యాం దిశ్యాం తే శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సూర్యాం చంద్రాం లక్ష్మీం జాతవేదోమావహ తాం మావలక్ష్మీం జాతవేదోమామి విందయం గామ సమృద్ధావహం అశ్వపూర్వావృద్ధ్యాం అస్తునాదా ప్రబోధినీం ప్రియం దేవే నిర్మాం తాం కాంస్మయిదాం హృణ్య ప్రాకారాం ఆర్ద్రాగ్నంతేం తృప్తాం తపయంతేం పద్మేక్షితాం భగవర్ణాం చంద్రాం ప్రభాసాం విసంజంతి అగ్నిం వారి స్వాహ. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఒక మండలం తయారైతుంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉంటా. ఈ రోజు ఫస్ట్ నేను మన మోతే నుంచి ప్రారంభం చేసిన, కానీ నిన్న నాన్నకు బాగాలేదని ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఆదివారం ఒక మండలంలో మండే హెడ్ క్వార్టర్లో మీరు ఇంత దూరం అంత దూరం రానక్కర్లేదు. ఇక్కడనే ఉంటే అఫీషియల్స్ అందరినీ పిలిపించి ఏం కావాలో అది చేద్దాం. మోతేలో కూర్చొని కొన్ని ఎగ్లాస్పూర్ గ్రామంలో ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. స్వయంగా బస్ డ్రైవింగ్ చేశారు. ఉపాధి కూలీలను, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అనంతరం రైతు కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ బస్ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక ఆకర్షణగా
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రజలతో మమేకమై సాధారణ వ్యక్తిలా వ్యవహరించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అభినందించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో పొద్దున్నే ఉపాధి హామీ కార్మికులతో అదే మాదిరిగా రైతు బంధువులతో కలిసి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు అందరికీ అందుతున్నాయో అని తెలుసుకొని వారు చాలా సంతోషంగా ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని వారికి తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అన్ని గ్రామాలు తిరుగుతాం. అదే మాదిరిగా మహిళా శక్తిని ప్రోత్సహించే కార్యక్రమం ప్రభుత్వం ప్రతి మహిళను కోటీశ్వరం చేసే కార్యక్రమం. దాంతోపాటు ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలు అయితే కానివ్వండి, చదువుకునే పిల్లలైతే కానివ్వండి, అద్భుతంగా రాష్ట్రంలో కోట్లాది మంది ఇవాళ ప్రయాణాలు చేస్తూ వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకునే వ్యవస్థను కల్పించినటువంటి గొప్ప చరిత్ర దేశంలో ఇక్కడ లేని విధంగా ఇవాళ తెలంగాణలో నడుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మా ప్రాంతానికి ఇవాళ 3 పూటలు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్లు ఇవ్వడం రామగుండం రైతుల పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పాలకుర్తి లిఫ్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా DIT3 ద్వారా పుష్కలమైన నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఈసారి పంట కూడా ఒక్కొక్కరికి క్వింటాల్ వస్తే 2 క్వింటాల 3 క్వింటాలు 2 ఇంతల పంటలు వచ్చినాయి. ఒక గింజ పోయకుండా ఈరోజు ప్రభుత్వం ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క రైతు పండించిన పంటను కొంటా ఉంది. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయలు సన్నాలకు బోనస్, తెల్ల కార్డు, సన్న బియ్యము, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, గ్యాస్ లాంటితో పాటు ఇలా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రతి ప్రాంతాల్లో 2, 3, 5 ఇళ్ళు ఇస్తే మేము ప్రతి గ్రామంలో 30 నుంచి 50, 100 ఇళ్ళు ఇందిరామణి ఇస్తాం. సుమారుగా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుకుంటా ఉన్నాం. బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఇది నిదర్శనం. కొంతమంది పనికి రాని వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి రైతులు ధాన్యాన్ని, తాళని, మన్నని, దుబ్బని 14 కిలోలు కోసి ఒక్కొక్కరికి 15 రోజులు 20 రోజులు లారీలలో పెట్టి మిల్లర్ల లేకపోతే మిల్లర్ల దోపిడీ, తడిసి అకాల వర్షం తడిస్తే ఆ రైతులు విలవిలలాడుతూ ఉంటే చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ అమ్ముతూ ఉంటే కొంతమంది దళారులు ఊరికి ఒక 4 కులాలు ఉంటాయన్నట్టుగా ప్రతి గ్రామంలో ఒక విషపురుగు ఉంటుంది. వాళ్ళని పట్టుకొచ్చి ఫోటోలు దిగడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం. వాళ్ళకి జవాబు చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ గమనిస్తూ ఉన్నారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లేని ప్రేమ ఈరోజు చూపించడానికి, అబద్ధాలు మాట్లాడడానికి వస్తున్న వారికి నేను ఒకే మాట అడుగుతా ఉన్నా. సిగ్గు మానం ఉంటే పోయిన 10 సంవత్సరాల చరిత్ర తీద్దాం. రైతులు తడిసిన ధాన్యాలతో కుప్పలు పోసుకొని మరలేస్తూ తిరలేస్తూ ఆ కుటుంబం కూలీలా పనిచేస్తూ విలవిలలాడినప్పుడు మీరు ఎక్కడున్నారు? 14 కిలోల దాకా మా కోతకు వస్తున్నారు. తాళని, మన్నని, దుబ్బని ట్రక్కులలో వేసి ట్రక్కులు కూడా 15 రోజులు అక్కడనే పడిగాపులు కాస్తూ ఉంటే ఆ రైతు బిల్లరు కొనక, ట్రక్ షీట్ ఇయ్యక రైతు విలవిలలాడుతూ ఉంటే ఆ రోజు అడగడానికి కూడా కనీసం రాని మీరు ఎక్కడున్నారు? 3 పంటలకు నీళ్ళు ఇవ్వనటువంటి ఇప్పించలేని వాళ్ళు మీరందరూ ఎక్కడున్నారు? ఇవాళ పేదవాడికి ఎవరికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కాదు కదా, కనీసం గుంట గోడ, ఒక ఇటుక పిల్ల కూడా ఇవ్వని వాళ్ళు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడున్నారు అని అడుగుతా. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మేమే, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నది మేమే. ఇవాళ తెల్ల కార్డు ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి కుటుంబానికి తెల్ల కార్డులు ఇచ్చినాం. తినడానికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. 200 కరెంట్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైన రహదారులు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు వేస్తూ ఉన్నాం, లైట్లకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం.
మీరు ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద రోడ్లు ఎందుకు, డ్రైనేజీలు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, బళ్ళు ఎందుకు అని అడుగుతా ఉన్నారు. మేము 200 కోట్లతో బడి కడతా ఉన్నాం. ప్రతి ప్రభుత్వ స్కూలు అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఇలా మీలాంటి వాళ్ళు ఇంధన పొదుపులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్ పై పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. నాయకుడా మళ్లీ నువ్వే రావాలి అనే విధంగా పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో ఇంధన పొదుపులో భాగంగా సైకిల్ పై పర్యటించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎండపల్లిలో జరుగుతున్న జలధార హారతి కార్యక్రమంలో సైకిల్ పై వెళ్లి పాల్గొని అనంతరం మూలపర్రు సాతులూరు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కాగిత కృష్ణప్రసాద్. పెట్రోల్ డీజిల్ ను ఇంధనంను ఆదా చేయాలన్న ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సైకిల్ పై ప్రయాణించారు. తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు నటుడు మంచు మనోజ్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రస్టును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు నటుడు మంచు మనోజ్ చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా ట్రస్టును ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ పేరును జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. ఐక్య ధైర్య సేనా సమితి అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా రక్తదానం, చిన్నారుల దత్తతతో సహా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. మనోజ్ ఆయన భార్య మౌనికను అభినందించారు. వారికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా మనోజ్ తన ట్రస్టును ప్రారంభించారు. ఇది తన సతీమణి ఆలోచన అని తెలిపారు. మనోజ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో మేం ముందుంటామని మీకు తెలుసు. ఇతరులకు సాయం చేయాలన్నది నేను, మౌనిక మా పెద్దల నుండి నేర్చుకున్నాం. 10 మందికి సేవ చేయాలని ముందుకొచ్చే వారికి ఓ వేదికగా ఐక్య ధైర్య సేనా సమితిని ప్రారంభించాం. మేం 5 చిన్నారులను దత్తత తీసుకొని వారిని బాగా చదివించాలనుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవా కార్యక్రమాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడినప్పుడే ఈ ట్రస్ట్ విజయవంతమైనట్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటే చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నాయకులు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఓర్వలేక కొందరు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు టీడీపీ నాయకులు. గత 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేని వారే ఇప్పుడు బురదజల్లే రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మధ్యల దరువులా తయారయ్యారని ఎద్దేవా చేశారు. నీకు 5 సంవత్సరాలు టైం ఇస్తే నువ్వు ఏడవలేకపోయావు. ఏడవలేక మధ్యల దరువులాగా ఇప్పుడు వచ్చి సందర్భమేమో పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడాలి, నువ్వేమో రంగా విషయం గురించి ఇంకో విషయం గురించి మాట్లాడుతున్నావు. అసలు నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందా అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఓర్వలేక కొందరు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.